పాత్రుడును కానయ్యా యోగ్యుడును కానయ్యా నీ సన్నిధిలో నిలుచుటకు పాత్రుడును కానయ్యా యోగ్యుడును కానయ్యా నీ సన్నిధిలో నిలుచుటకు కృపయే కృపయే నిలిపినది దయయే దయయే స్థిరపరిచినది కృపయే కృపయే నిలిపినది దయయే దయయే స్థిరపరిచినది యేసయ్యా 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 నా యేసయ్యా Thank you.
ఐక్యతయే జయము ధైర్యము యేసులో ఐక్యత శాంతి సంతోషము యేసులో ఐక్యత శాంతి సంతోషము హల్లెలూయా 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 Hallelujah.
కొరకై బ్రతికితిని. నన్ను ఇన్ని నాళ్ళు నీలో నా దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకై బ్రతికితిని. ఎంత ఆశ్చర్యం, ఎంత అనురాగము, ఎంతో ఆనందము, ఎంతో ఆశీర్వాదము. దయగల నా దైవమా, నేనంటే నీకు ఎంత ఇష్టమా. కృపగల ఓ దేవమా, నీ కళ్ళని చూపే చాలు ప్రియతమా. నన్ను ఇన్ని నాళ్ళు నీలో నా దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకై బ్రతికితిని.
దేవునికి ఏర్పాటు ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. చాలా ఒత్తిడి పడ్డాం అయినా దేవుడు మహాకృప చేత అన్ని ఆటంకాలు దేవుడు గౌరవపరిచేస్తున్నారు కూడా బయట పరిచయం వచ్చారు. హిమాలయ గారు ఉన్నారు. వారు కొద్దిసేపు మన గ్రీటింగ్స్ అందిస్తారు. తర్వాత దేవసేవకున్నారు వారు కూడా గ్రీటింగ్స్ అందించినారు. చిన్న సాక్ష్యం చేసుకొని ఆరాధన చేసి పాల్గొస బయట పరిచయ సమయం ఉంటాం. హిమాలయ గారిని ఆహ్వానిస్తాము. చప్పట్లు కొట్టి నేను ఆత్మీయులైనటువంటి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క సమయంలో నేను మీతో ఉండటం కూడా అది నేను సంతోషంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా 2-3 కూడి ఉంటారు నా నామంలో వారితో నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే దేవుడికి ఒకసారి మీ హృదయపూర్వక ఆయన లేకుండా మనం ఏమి చేయలేదు. నేనేమై ఉన్నానో అది ఆయన దయ వల్లే. ఈరోజు ఈ మందిరం కట్టాలన్నా, ఈరోజు మనం సజీవంగా ఇక్కడ ఉండాలన్నా, మనం ఈ పరిచర్య చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆయన చిత్తమే. ఆయన చిత్తము నెరవేర్చువాడు నిరంతరము వస్తాయి. ఆపదలు ఎన్నో వస్తాయి, సమస్యలు ఎన్నో వస్తాయి, అడ్డంకులు ఎన్నో వస్తాయి. వాటన్నిటినీ దాటించగలిగిన దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నువ్వు కూడా ఆయనతో ఉండాలి. ఇద్దరు కలిసి భోజనం చేయాలంట సమ్మతి కలిగి. సమ్మతి లేకుండా కలిసి ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. మీరు ఇప్పుడు ఏ స్థలంలోకి వచ్చారు, ఏ స్థలంలో ఉండ ఒక్కసారి నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. చదువు కంటిన్యూ. ఇది ఏ ప్రదేశం అనేది? పరిశుద్ధ స్థలము. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశము, విషయం. ఎక్కడైనా సరే అగ్నిలో పడితే అది పచ్చని చెట్టు అయినా కాలిపోతుంది. కానీ మరి ఇది ఎందుకు కాలిపోలేదు? ఈ పొద వేరు, మనం అనుకునే పొద వేరు. ఆ పొద నువ్వై ఉండాలి, ఆ పొద మనమై ఉండాలి. ఆ పొదలో ఉన్న దేవుడు మన దేవుడై ఉండాలి. మీరు యెషయా గ్రంథము 43లో అంటాడు కదా, మీరు జలములలో పడి వెళ్ళినా అవి మీ మీద పొర్లిపారువు, అగ్నిలో పడి వెళ్ళినా అవి మిమ్మల్ని ఇవన్నీ తీసుకోవడానికే తప్ప మీరు చెప్పుకోవడానికి అది అన్ని కూడా ఆచరించినప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. కొంతమందిని అంటాడు కదా, మీరు చెప్పడానికైతే ఉన్నారు, చదవడానికైతే ఉన్నారు, వినడానికైతే ఉన్నారు, కానీ చేయడానికి మాత్రం ఎవరైతే దీన్ని చేయగలుగుతారో దాన్ని చూడగలుగుతారు, దాన్ని చూపించగలుగుతారు. అది నీ విశ్వాసం అయి ఉండాలి. ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసం ఏంటి? నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే ఏమండి, ఎవరన్నా నా వస్త్రం ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటారా? కానీ అది ఆమె విశ్వాసం. కానీ ఆ విశ్వాసం ఆమెను ఏం చేసింది? స్వస్థపరిచింది. మీరు విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మీరు ముందుకు సాగిపోవాలి. అప్పుడు పర్వతములు అడ్డొచ్చినా, ఎడారులు అడ్డొచ్చినా, యోర్దాను అడ్డొచ్చినా, ఎర్ర సముద్రం వచ్చినా దాటించే దేవుడు మీకు ఉన్నాడు. నేను ఎన్నో విషయాలు నా జీవితంలో చూశాను. మా తల్లి గారు సేవ చేసేటప్పుడు, మరి రమేష్ గారికి నాకన్నా ఎక్కువ అమ్మ గురించి వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇక సేవ చేయడానికి నేను ఇష్టం లేక వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ పేరైతే ఇమ్మానియేలు, కానీ ఇమ్మానియేలుకి తగ్గ లక్షణాలు నా దగ్గర
లేవు. యేసు ప్రభుకు పుట్టినప్పుడు ఏం పేరంట? ఇమ్మానుయేలు. కానీ ఆ ఇమ్మానుయేలు ఈరోజు తన కాళ్ళ దగ్గర నన్ను నిలబెట్టుకున్నాడు. ఎంతవరకు మనం పోగలుగుతాము? పోతాం. ఎక్కడికి పోతాము? కొంతవరకు వెళ్తాం. కానీ చివరికి ఎక్కడికి రావాలి? ఆయన పాదాలు. ఎందుకంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేనికోసము? అనేక జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరచుకున్నావు. వాళ్ళు వినినా వినకపోయినా వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్ళాల్సిందే. యోనా వెళ్ళలేదు. నినెవే పట్టణానికి వెళ్ళమంటే తారిష్ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైంది? చిత్తము ఎరిగి ఉందియో అలాగూ చేయని వారికి అనేకమైన దెబ్బలంట. చిత్తం ఎరగకుండా చేసినోడికి ఒక్కటేనంట. ఆయన చిత్తం ఎరిగిండి చేసినోడికి ఒళ్ళంతా గాయాలు, దెబ్బలే. కాబట్టి ఎన్ని రోజులకైనా సరే ఆ తల్లికి ఇచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇంకొక చోట యెహోషువ గ్రంథంలో కూడా ఈ యొక్క సందేశం ఉంటుంది. 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము వెళ్ళి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము అక్కడ మోషేతోటి అదే చెప్పాడు. ఇక్కడ యెహోషువతో కూడా నీతో కూడా అదే చెప్తున్నాడు. ఏంటి చెప్పులేంటి? ఈ చెప్పుల యొక్క సందేశం ఎందుకు వచ్చింది? ఊరంతా తిరిగి వస్తాం ఆ చెప్పులతోటి, కానీ ఇంట్లో మాత్రం ఎందుకని? అవి బయట మాత్రమే పనికొస్తాయి, ఇంట్లోకి అంటే ఈ శరీరంతో ఎన్ని క్రియలు చేసినా అవి లోక సంబంధమైనే, కానీ హృదయపూర్వకంగా చేసినవి మాత్రమే అది దేవుడికి నచ్చుతాయి. చెప్పులు అంటే మళ్ళీ ఇక్కడ పనికిరానే కాదు, పనికొచ్చేయి. అవి లేకపోతే మనం ముందుకు నడవలేము. లోక సంబంధమైనవి కొన్ని మనకి ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. అంతకంటే విశిష్టమైన చెప్పులు మనకు ఉన్నాయి. ఏమంటాడు? సువార్త సమాధానమును జోడు మీరు తొడుగుకోండి. ఈ జోడు వేరు, ఆ జోడు వేరు, కానీ ఆ జోడు మన దగ్గర ఉండాలి. ఈ జోడు ఆత్మీయ సంబంధమైన జోడు, ఆ జోడు శరీర సంబంధమైన. లోకములో బ్రతికినంత కాలము నువ్వు లోకములో ఉన్నావు కాబట్టి లోకములో ఉన్న రోగములు రాక మానవు, కానీ వాటన్నిటిలో నుంచి విడిపించే దేవుడు నీకు ఉన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, లోకములో ఉన్నావు కాబట్టి లోకమాలిని మంటకుండా చూసుకోమన్నావు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చేప ఉప్పు సముద్రంలో పెరుగుతుంది. సముద్రం నీళ్ళు తాగడానికి పనికిరావు, ఉప్పుగానే ఉంటాయి. అందులో ఆ చేపల వాడు చేపను పట్టుకొస్తాడు. ఉప్పు చేప ఉండాలా లేకుంటే అది మామూలుగానే ఉండాలి. కానీ ఇంటికి తెస్తే దాన్ని కూర వండుకుంటే దాంట్లో ఏమి వేయాలి? ఉప్పు వేయాలి. కానీ మరి అది పెరిగింది ఎక్కడ, బతికింది ఎక్కడ? నువ్వు ఆ ఉప్పు అంటని చేప ఎలా బ్రతికిందో లోకంలో నువ్వు నేను మనము అలా బ్రతకాలని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఇంకొక మాట చెప్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూడండి. ఏం చేయాలంటే మనం ప్రత్యేకముగా ఉండు. లోకంలో చెప్పే మాటలు వేరు, దేవుడి దగ్గర చెప్పే మాటలు. దావీదు ఒక మాట అంటాడు, నా జీవిత కాలము నేను యెహోవా మందిరంలో ఉండాలని ఆశ పడుతున్నాను. ఈ మందిరంలో ఉండటం అంటే ఏంటంటే, నీకే దేవుడు మందిరం అని చెప్పాడా కదా? మీరు దేవునికి ఆలయం అన్నారని మీరు ఎరుగరా? ఈ ఆలయమును ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. సౌలుగా ఉన్నప్పుడు తన మాటలు, తన జీవితం వేరు. పౌలుగా మారిన తర్వాత తన యొక్క పరిస్థితులు వేరు.
మోషే దేవుడి దగ్గరికి రాకముందు పరిస్థితులు వేరు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరు. అమ్మా నాన్న చెప్పిన మాట వినొద్దని నేను అంటున్నాను, కానీ అమ్మా నాన్న ఎలా ఉంటారో మనం కూడా అలానే ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరలోకపు తండ్రి చెప్పినట్టుగా మీరు దేవుని పిల్లలుగా, ఇంకొద్దిగా అదే కిందకి చదువు ఆఖరిలో ఉంటుంది, మీరు కుమారులు ఆయనకి కుమార్తెలు. చాలండి. ఎందుకంటే మీరు నాకు కుమార్తెలుగా ఉంటారు, మీరు నాకు కుమారులుగా ఉంటారు. ఎవరిస్తారండి ఈ అధికారం? కన్న తల్లి తప్ప ఎవరన్నా ఇస్తారా? ఒకవేళ నన్ను కన్న తల్లి కాకుండా ఇంకెవరి దగ్గర కన్నపోయా నన్ను కుమారుడుగా చేర్చుకోమంటే నాకు 10 మంది ఉండారా, నాకు 5గురు ఉండారా, నేను ఇక్కడ చేర్చుకునేను రేక నాకు చాలు అని దండం పెడతాడు. కానీ మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు చేర్చుకోవడానికి ఆయనకి ఇంకా స్థలం ఉందంట. ఆ స్థలంలో మీరు వస్తారా? ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. మీరు ఎంతమంది వచ్చిన ఆయన దగ్గర స్థలం ఉంది. స్థలము లేదని చెప్పేవాడు. ఎవరికి స్థలము లేదో చెప్పునా నేను అక్కడ? అపవాది పిల్లలు ఎవరైనా వస్తే వారికి మాత్రం అక్కడ స్థలము ఉండదు. ఎవరైతే యేసును ఎరిగి ఆయన రక్తము చేత కడగబడి ఆయన మాటలు ఆయన స్వాధీనంలో ఉంటారో వారికి తలుపులు తెరిచే. మరి తెరిచినప్పుడు నేను కూడా వెళ్దామని దొంగతనంగా వెళ్దామన్నా కానీ కుదరదండి, తలుపులు వెంటనే మోసుకుపోతాయి. కాబట్టి ఒకటి ఈరోజు ఈ సందర్భంగా ఏంటంటే, ఈ మందిరంలో ఏముంటదంటే జీవజలం ఉంటుంది, ఈ మందిరంలో ఏముంటదంటే జీవ ఆహారం ఉంటుంది, ఈ మందిరంలో ఏముంటదంటే జీవము కలిగిన దేవుడు ఉంటాడు, ఈ మందిరంలో ఏముంటదంటే జీవ గ్రంథము. ఈ జీవముతో నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు ఎన్నిటికీ చనిపోడు, నేనుండు చోటున అతను కూడా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని దీవిస్తాయని, ఆస్వాదిస్తాయని, బలపరుస్తాయని నేను నమ్ముతూ నా మాటలు భగిస్తూ ఉన్నా. చాలా కొద్ది సమయంలో చాలా విలువైన మంచి మాటలు అందించిన నిర్మాణాలు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. చాలా సంతోషం అండి. ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడి చిన్న ఆరాధన జరుపుకుందాం. మన మనిషికి తెలుసుకోవడం వస్తూ ఉంటారు. ప్రసాద్ గారికి సమయం కేటాయిద్దాం. దయచేసి ఛాన్సలర్ గారి మీద కూర్చొని అందరం లేచి వెలిగించి ఇప్పుడు నుంచి మనకు గంట ప్రశ్న ఉంటుంది కనుక అందరూ ఒకసారి వేస్తే Thank you.